ఆడాళ్ల గుంపులోకి వెళ్ళి వాళ్ళ నగలు వీళ్ళ నగలు కాకుండా నీ మెళ్ళో నగలు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నా నగలు కాకుండా అడ్డమైన నగలు తెచ్చి నాకు అలంకరించి పైగా జాగ్రత్తలు ఒకటి. నమస్కారం. అప్పుడే పెద్ద అయిపోయింది ఇది. నేను అలా అందరి పలకరించి వస్తా. పదండి. ఏమే పోనీ లేసావు, మరి చీర ఎప్పుడు కడతావు? నువ్వు పట్టి చీర పెడితే నేను ఇప్పుడే కట్టుకుంటా. అబ్బో నీలా కాదు గడిగాయనే. నా నగల్లా ఉన్నాయే. చుట్టాలు చాలా మంది వచ్చినట్టున్నారు. వదినా ఎవరావిడ? రాజేశ్వరని నాకు అక్క అవుద్ది. మీ నగలు బాగున్నాయండి, అచ్చం నా నగల్లాగే. ఎక్కడ కొన్నారు? లలిత జ్యువెలర్స్ అని పెద్ద కొట్లో కొన్నారండి మా ఆయన. ఏమయ్యా నా నగలు ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టమంటే మావిడ గ్రామీణ బ్యాంకులో పెట్టాను కదా. ఏమే ఎంతసేపు అయిందే వచ్చి? ఇప్పుడే వచ్చా. మరి నా నగలు అది ఎవరితో వేసుకుని తిరుగుతుంది? ఎవరితో తిరుగుతుంది? అదిగో చూడక్కడ. మీ ఆయన కూడా వచ్చారా? నేను చూసి వస్తాను, ఇది పట్టుకో. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. మొత్తం 20 లక్షలు అన్నట. బాగానే ఖర్చు పెట్టారు. ఆయన వాళ్ళకి ఇంట్లో ఈడేంటి నాకే చూస్తున్నాడు. అచ్చమ్మా ఎవరి నగలుగా ఉన్నాయి. ప్రసాద్ బంగారం కొనాలనుకుంటున్నాను, ఇప్పుడు కొనమంటావా? ఓ పంచి, ఇంకొక 4 రోజుల్లో బంగారం రేటు తగ్గిపోద్ది, అప్పుడు కొను. సరే అయితే. అలాగే. హలో ఏండే ప్రసాద్ గారా, నేను లక్షలు మాట్లాడుతున్నాను. ఏండే మీ బ్యాంకులో పెట్టిన నగలు ఎక్కడున్నాయండి ఇప్పుడు? ఇంకెక్కడ ఉంటాయండి, లాకర్లోనే ఉంటాయి. ఏంటంటే లాకర్లో పెట్టిన నగలు పంచంలో కనపడుతున్నాయంటే ఏం గాలి పీల్చుకోవడానికి వచ్చినాయి ఇక్కడికి? అమ్మని అమ్మ, అందరూ ఒకే ఫంక్షన్కి వెళ్ళినట్టున్నారు. మా లాకర్లో ఒకసారి నగలు పెట్టారంటే అష్టదిగ్బంధనం చేసినట్టే. అష్టదిగ్బంధనమా? అదేదో నాకు కడతలో చూస్తాను, ఉండండి వస్తున్నాను. అబే మీరు రావటం ఎందుకండి, పక్కనే ఉన్నాను. నేనే వచ్చి అవి మీదో కాదో చూస్తాను. వీటుడు ఫోన్ కట్ చేసాడు. ఏదో తేడా ఉంది. ఓ పని చేద్దాం, ఆడు వచ్చే లోపల ఈ నగల ఫోటో తీసుకుని ఆడు చూపిద్దాం. ఏదో ఇప్పుడు నుంచి అనుకుంటే ఓ మాట అనుకుంటే కుదురుద్ది కదా. ఓణీల ఫంక్షన్ తోటలో పెట్టడం అనేది చాలా గొప్ప ఐడియా. వీడేంటి సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని చిట్టెక్కాడు? లేడీస్ ఫోటోలు తీస్తున్నాడు ఏంటి? నా పెళ్ళాం కూడా ఉంది అందులో. అబ్బా అసలే కనపట్లేదు, మధ్యలో వీడు ఒకడు. ఏమయ్యావు నువ్వు తప్పండి బాబు. ఎందుకు తప్పుకోవాలి? ఏం తీస్తున్నావు? అది కదుకో ఆ పసుపు చీర కట్టుకున్నారు చూడండి, అవును ఫోటోలు తీస్తున్నానండి. అరే లేడీస్ ఫోటోలు తీయడం తప్పు కదా చిట్టెక్కి. మన ప్రాపర్టీని మనం ఫోటోలు తీస్తే తప్పు ఏంటంటే? నా పెళ్ళాం నీకు ఎప్పుడు ప్రాపర్టీ అయిందిరా? అయ్యి బాబా అపార్థం చేసుకోకండి బాబా, నేను అన్నది మీ ప్రాపర్టీ గురించి కాదండి, ఆవిడ గారు వేసుకున్న నగల గురించి అండి. అంటే వీడు భావని ప్రసాద్ గారి బావ అన్నమాట. ఎలాగోలా వీడిని మెయింటైన్ చేయాలి. ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా? మల్లెపూలు పెట్టుకున్న ప్రతి ఆడది మా ఆవిడే అన్నట్టు కల్పించిన నగలన్నీ మీవే అయిపోతాయా? అలా అయితే ఊళ్ళో వాళ్ళందరూ నగలు అడగకుండా మీ ఏమన్నా నగలు ఎందుకు అడిగినంటారు? బుద్ధి లేక. భవాని ప్రసాద్ ఇక్కడెందుకు, పక్క రండి చెప్తాను. ఎక్కడ వెళ్తున్నావా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? వాళ్ళ నగలు మీ నగలు ఎలాగవుతాయి? మీరు అర్జెంట్ గా కలచోడు మార్చుకోవాలి. అవునండి, మా ఆవిడ కూడా అదే అన్నది. అయితే ఓ పని చేయండి, ఆవిడనే మార్చేయండి. వీలవుతుందా? ఏంటయ్యా వీలయ్యేది? అదేనే ఈయన మన నగలు కావంటున్నాడే. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఊరేసుకుంటానంటే చేయించిన రవ్వల నెక్లెస్ అది. ఊరేసుకుంటానన్నావా? అవకాశం ఎలా పోగొట్టుకున్నావు బ్రదర్? నేనా? ఆయనంత ప్రేమతో చేయించిన నగలు నేను ఎలా మర్చిపోతానండి? అవునవును, ఆ టార్చర్ నేను ఎలా మర్చిపోతాను. ఏమండి మీ ఫోన్ ఏ కంపెనీ? శాంసంగ్. ఇటువంటి ఇదిగోండి, ఇది మీ ఫోన్. అదేంటండి నాది ఎలాగవుతుందండి? ఇది శాంసంగే కదా. అలాగెలాగండి? 2 ఫోన్లు ఒకే కంపెనీ అయినంత మాత్రానా మీ ఫోన్ నాది, నా ఫోన్ మీది ఎలాగవుతుందా? నేను చెప్పేది కూడా అదే. ఫోన్లు ఉండగా నగలు ఉండవా? ఫ్రిడ్జ్లు ఉండవా? కార్లు ఉండవా? మనుషులు ఉండరా? కరెక్ట్ గా చెప్పారు. ఇందాక నేను ఇక్కడికి వస్తుంటే దారిలో పాప అచ్చు మీ పోలికలా ఉంది. ఆ పాప మీ పాపని ఒప్పేసుకుంటారా? రేపు మీ ఆస్తులు సగం మాట రాసిమంటే రాసి ఇచ్చేస్తారా? ఎవరు? ఆ నాగలక్ష్మి కూతురేనా? అవునక్క, ఆమె. చూసావా, ఆ డౌట్ నా ఒక్కదానికి అనుకున్నా, ఊరందరికీ వచ్చేసింది. ఏదో ఒక రోజున అది ఆస్తి కోసం ఇంటి మీదకి వస్తుంది. ఇంటికి రా, నీ సంగతి చెప్తాను. ఏమయ్యా బావని ప్రసాద్, నీకు దండమయ్యా. ఆ పనిలో ఉండు. ఏమండి ఈ నగలు అందరికి బాగా నచ్చేసాయి. నేను పర్మనెంట్ గా ఉంచేసుకుంటానే.
ఏంటి అర్జెంటుగా రమ్మను? లొకేషన్ ఎదిరింది. కబుర్లు చెప్పుకోవడానికా? హలో, మనం కబుర్లు చెప్పుకోవడానికి ప్రేమించుకోవడానికి ఊర్లో ఉన్న అన్ని లొకేషన్స్ అయిపోయాయి. మా నాన్న ఫారెన్ సంబంధాలు చూస్తున్నాడు. నువ్వు వెళ్ళి మా నాన్న దగ్గర మన పెళ్లి గురించి మాట్లాడు. మీ నాన్నతోనా? అవును, నువ్వెలాగో ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నావు. మా నాన్న కూడా ఫారెన్ సంబంధాలే చూస్తున్నాడు. నువ్వు వెళ్ళి మాట్లాడితే ఆయన ఎగిరి గంతేస్తాడు. మన పెళ్లికి పందిరేస్తాడు. పందిరేయటం కాదు, పాతేస్తాడు. ఏ? మీ నాన్న ఒప్పించడం అంత ఈజీ కాదు. ఏదో స్కీమ్ వేయాలి. స్కీమ్ ఏంటి? ఆ, మా నాన్న నీకు ముందే తెలుసా? అంటే మీ నాన్న ఎలా మేనేజ్ చేయాలి? వీడే కదా. ఆపండి ఆపండి. ఏంట్రా వీడా? మొత్తం పంట అయిపోతుందేమో. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఎవర్రా? రేయ్, ఏమన్నావురా నా గురించి? నేను క్రిమినల్నా? నేనెవరినో లవ్ చేశానా? ఎవడ్రా వాడు చెప్పు. వీడే కదా, వీణేగా నువ్వు ప్రేమించింది. ఇతన్ని ఇప్పుడు ప్రేమించాన్రా. నువ్వనేది అప్పుడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని చేస్తున్నావు కదా, మాకు తెలియదేంటి? అప్పుడేంటి ఇప్పుడేంటి? ప్రేమ అంటే ప్రేమేరా. నేను కనకాన్ని ప్రేమిస్తున్నాను. నేను చెప్పేది అదే కదా. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను వినేది. ఒక అమ్మాయి పెళ్లికి ముందు పరిచయమైన వాళ్ళందరినీ వదులుకుని పెళ్లి చూపులకు వచ్చిన వాడినే భర్త అనుకుని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో ప్లాన్లు వేసుకుని బాగా ప్లాన్ చేసుకున్నారు. మా వాడితో పెళ్లి జరగనిచ్చి వాడిని లేపేసి రాడుతో కొట్టి లేపేసి. నేను చెప్తున్నా లేరా, మీరు సింగపూర్ లో సెటిల్ అయిపోదామని బాగా ప్లాన్ చేసుకున్నారుగా. పెద్ద ప్లాన్ వేసారుగా. ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడో అడుగు వాడిని. హలో, ఎందుకు క్యాన్సిల్ చేశారో నీకు వాడికి తెలీదా? ఐరన్ రాడ్ గురించి తెలీదా? క్రేజీ సెల్ఫీల గురించి తెలీదా? సెల్ఫీలేంటి? పాలలో నిద్రమత్తల గురించి తెలీదా? లేకపోతే హైట్ పర్సనాలిటీ మ్యాచ్ అందని ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలీదా? అన్ని రాసిందంతా ఉత్తరంలో రాసి ఏం నటిస్తున్నావి నంగనాచి. మీ ఎన్ఆర్ఐస్ అంతా ఇంటారా? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? వెళ్ళి మీ సంబంధం చూసుకోండి, వెళ్ళండి. పదరా. మరి ఈ మాత్రం దానికి కారెందుకు ఆపేవే నంగనాచి? రేయ్, పోరా పో. కనకం, ఈ ఆగు. చుట్టుపక్కల ఏరియాలో ఏ ఆగు, అమ్మాయిని నీకు ఎందుకు? చేసుకుంటావో నేను నా మాట విను. చూస్తాను. నిన్ను వదలనురా. దీని పసల పొడి కథలు పోనీ. వాడిని ఏంటి అలా వదిలేసా? వాడు ఒక రకంగా మనకు మంచి చేశాడు. వాడి సంబంధం ఓకే ఉంటే ఈ రోజు మన ఇద్దరం ఇలా కలిసేవాళ్ళమా? అది నిజమే. పద, మా నాన్నతో మాట్లాడదాం. అది కాదు కనకం, నేను చెప్పేది విను. నేను వినను. మనం అర్జెంటుగా పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అవ్వాలి, అంతే. కనకం, నీకు ఓ విషయం చెప్పాలి. ఓ రకంగా ఈ సింగపూర్ సంబంధం చెడిపోవటానికి కారణం నేనే. నీకు ఫారెన్ ఆఫర్ అని చెప్పింది అబద్ధం. ఒకవేళ అవకాశం వచ్చినా నాకు ఈ ఊరు వదిలి వెళ్ళాలని లేదు. బతకటానికి ఉద్యోగం, సరదాగా కౌరులు చెప్పుకోవడానికి ఫ్రెండ్స్, జన్మనిచ్చిన ఊరు, ఇవన్నీ వదులుకుని అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? పుట్టినూరు అమ్మ లాంటిది. ఆ ఊరు వదిలేసి సరదాగా పిక్నిక్ వెళ్ళొచ్చు కానీ అక్కడే ఉండిపోయి అమ్మను అనాథం చేయకూడదు. మా చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న తనే అయ్యి మా తాత పెంచాడు. ఈ వయసులో ఆయన కష్టపడతా నాకు ఇష్టం లేదు. కనకం, నాకు ఈ ఊరన్నా, ఇక్కడ మనుషులన్నా, మా తాతన్నా, నువ్వన్నా చాలా ఇష్టం. ఏం చేసైనా సరే మిమ్మల్ని అందరినీ నాతో ఉంచుకోవాలనుకుంటున్నాను. నీ విషయంలో నేను చేసిన తప్పే, నన్ను క్షమించు. ఏంటి బదులు? రే, ఆదిగడ్ ఫోన్ రింగ్ అవుతుంది. రాత్రి నేను చెప్పినట్టు మాట్లాడు. ఎవరిది నంబర్? హలో, ఎవరు? నేను రమణ మాట్లాడుతున్నారా? మొన్నటి నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నా, ఫోన్ కలవట్లేదే. సరే కానీ ఈ నంబర్ ఎవరిది? అదంతా ఎందుకు గానీ, అరే నా ఫోన్ నెంబర్ పోలీసులు తెలిసిపోయిందిరా. నా వేషం గురించి కూడా తెలిసిపోయింది. బయటకు వస్తే లోపలేసేలా ఉన్నారా. నేను వాళ్ళకి భయపడి రాజుగారు కోల్ఫోన్లో దాక్కున్నాను రా. ఎలాగైనా నువ్వు వచ్చి కాపాడాలరా. ఇటు దొరికితే నన్ను పట్టేస్తారు. సరేరా, నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నా. కర్మ, వీడియో వీడి చిలక చూసి. అన్నా, నీ చిలక వైఫై ఆన్ చేసి ఈ దగ్గరలో ఏదైనా సంబంధం ఉందో చూడవా? రమ్మా చిలకమ్మ, అయ్యగారికి 4 కబుర్లు చెప్పమ్మా. అసలు ఈ చిలక సంగతి తర్వాత. వాడు కొత్త చిలకతో వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ రామ్ చిలక. అమ్మని చూస్తే ఫ్రూట్
నీ సంగతి చెప్తాను రా. అరే రే, ఇద్దరు రా. అమ్మా తోటలోకి తీసుకెళ్తున్నట్టున్నాడు. ఆంటీతో ఆర్కెస్ట్రా ఇక్కడ ఫిక్స్ చేశారన్నమాట. ఇదిగో ఏ ఆగుపే స్కీమ్ లో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే డబ్బుతో మందు తెచ్చుకోండి. వీడికి వచ్చే నిరుద్యోగ స్కీమ్ డబ్బుతో స్టఫ్ తీసుకొని సెడి వేసుకుంటే వచ్చి మా నోటికాడ మందుని నిలపల్లిస్తా. గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పొలాల్లో మందు కొట్టమని, ఇక్కడ కూర్చొని మందు కొట్టమని కాదు. ఇండియా ఏంట్రా ఇలా తయారైపోయింది? ఇండియా గురించి మా ఎన్ఆర్ఐలకు అనవసరం. మా క్వార్టర్ మాకు కావాలి. మీకు మందు కావాలి అంతే కదా? అంతే. ఒక ఇద్దరు చూపిస్తాను, వాళ్ళు డెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే మీకు ఫుల్ ఇస్తా. ఆగరా. ఇప్పుడు నాకు అర్థమైంది. ఆమె నీ వైఫ్, ఆడ ఆమె కీప్. పోనీ నీ లవరా? కాదురా. సిస్టరా? కాదురా, వాళ్ళిద్దరూ కలిసి ఆమె ముగ్గురు చంపాలని ప్లాన్ వేస్తున్నారు. భార్య భర్తలు అన్న తర్వాత కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అది కామన్. అది కామన్ కాదురా, కామం. అర్థం కాలే. వాడు వచ్చిన తర్వాత నువ్వు కాళ్ళు పెట్టుకో, నేను చేతులు పెట్టుకుంటా. ఈ రోజుతో వాడు పని అయిపోవాలి. అమ్మా నాకేం కాదుగా. నీకేం కాదు, నీ మేనేజ్ చేస్తాను కదా. నువ్వు మ్యారేజ్ మాత్రం చేసుకో, కానీ మేనేజ్ మాత్రం బాగా చేస్తావురా. అరే మొన్న తానేలు కలపడ్డది ఆడే కదరా. ఏదన్నా తేడా వస్తే ఇదిగో వాడిని రాడ్తో వేసేస్తాను. సేమ్ ప్లేస్ సేమ్ రాడ్డు. నువ్వు ప్లాన్ మార్చవరా? ఇంకొక్కని కూడా నీ చేతిలో బలవనివ్వనరా. ఇప్పుడు చెప్తా నేనేంటో. హలో హలో ఎస్ఐ గారు, స్టేషన్ లో ఇంట్రాగేషన్ నడుస్తుందమ్మా. ఎవరు నువ్వు? సార్, రాజుగారి తోటలో ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ జరుగుతుంది సార్. తమ్ముడు, ఇల్లీగల్ కాంటాక్టే తప్పు కాదని మన వాళ్ళు చెప్పారు కదమ్మా. ఓ స్త్రీ ఇష్టపడితే భర్త ఉన్నా కూడా ఇష్టపడ్డ వ్యక్తితో ఉండొచ్చని మన తీర్పు చెప్పిందమ్మా. మధ్యలో నీకు నాకెందుకు? మీరు ఇంకొంచెం లేట్ చేస్తే చూసుకోవడానికి వాళ్ళ ఆయన ఉండడు. వెళ్ళి డేట్ ఏంటి మంటరా? ఎక్కడా? ఇలాంటి ఆడవాళ్ళందరినీ వాడుకొని వాళ్ళ చేత్తోనే వాళ్ళ మొగులను చంపించి ఆనందించని ఇలాంటి సైకోగాలని నేను సింగపూర్ కూడా చూడలేదురా. ఈడోడు పిచ్చోళ్ళ ఉన్నాడు. రేయ్, మధ్యలో వచ్చిన స్క్రీన్ ప్లే నువ్వు వేసేసుకుంటే తప్ప మా ఆర్డర్ వినవా? అది వేరు ఇది వేరు. అవునరా, దానికి పెళ్లి అవ్వలేదు, దీనికి పెళ్ళైంది. అయినా నీ కామానికి కామాలు ఫుల్ స్టాప్ ఉండవారా? ఏం తింటున్నావు ఇండియాలో? రే, అసలు ఇది ఆడదే కాదు. నేననేది కూడా అదే కదా బ్రో. అవునరా, కట్టుకున్న మొగుని కైమా కొట్టడానికి ప్లాన్ చేసింది అసలు ఇది ఆడదే అవుతుంది. నువ్వు ఆగవే బస్సు, ఆడు వచ్చేస్తాడు. ఈడొకడు పెళ్ళాం ఫోన్ చేయగానే పైకి పోవడానికి పర్ఫ్యూమ్ కొట్టుకుని మరీ వస్తున్నాడు. రాకరా రే. వద్దు, వీడి సంగతి నువ్వు చూసుకో, వాడి సంగతి నేను చూసుకుంటా. అమ్మో, పోలీసులు ఏదో స్కెచ్ చేసి. అరే వెళ్ళిపోరా. ఆగరా, నువ్వు నా టెప్ చేయలేవే. వెళ్ళిపో వెళ్ళిపో, కాపాడుకో. అది ఆగరా. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? నాకు అర్థం కాలేదురా. బాబు ఆగరా. ఇట్రారా. సార్, ఆ గుళ్ళో నగలు నేను తీయలేదు సార్. అవి ఎక్కడున్నాయో కూడా నాకు తెలియదు సార్. అసలు ఆ రమణ గారికి నాకు సంబంధమే లేదు సార్. ఎవడి కోసం తీరు దొరికాడు, అడగకుండా గుళ్ళో మాట మొత్తం చెప్పేది. రే, కరెక్ట్ టైం దొరికాడు, బండి ఎక్కించండి.